గుంటూరు నగరంలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై రాజకీయ వేడి రాజుకుంది. పునర్విభజనలో పారదర్శకత లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నగర కమిషనర్ మయూర్ అశోక్ ను కలిసి తమ అనుమానాలు వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వార్డుల విభజన జరుగుతుందమని అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించారు. కమిషనర్ తో జరిగిన భేటీ అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఎంతమంది మీరు ప్రకటించినటువంటి బార్డర్ సర్వీసెస్ దానిలో ఎంతమంది జనాభా ఉన్నారనేది ఎక్కడ మీరు మెన్షన్ చేయాలి. అంటే ఫామ్ 1 అంటే చట్టంలోనే ఉంది, ఏ ఫార్మాట్ లో చేయాలి దాని ప్రకారం చేస్తే మీకు కావాలంటే ఇస్తాను. మీరు నాకు అప్లై చేయండి. అంటే మేము అంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మనకి టోటల్ 76 వార్డ్స్ ఉంటాయి. 10,000 వస్తుంది యావరేజ్. అదే చేస్తాము. ఓన్లీ ఒక 5 గుంటూరు కార్పొరేషన్ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ డ్రాఫ్ట్ నిన్న ప్రకటించడం జరిగింది. 24వ తారీఖు లోపల ఆ ప్రకటించిన దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం తెలుపుకోవాలి. దట్ ఈస్ ద అనౌన్స్మెంట్. కాబట్టి 23వ తారీఖున మేము ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో అబ్జెక్షన్స్ అన్ని కూడా మేము కమిషనర్ గారికి తెలియపరుస్తాం రాతపూర్వకంగా. అయితే ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియ డ్రాఫ్ట్ మాత్రం ఇచ్చారు కాబట్టి ఫైనల్ గా ఏం జరుగుతుంది ఏంటనేది మేము క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారు వాళ్ళకు అనుకూలంగా చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం మాకుంది. దాంతో పాటు తెలుగుదేశం వాళ్ళే ఏం చెప్తున్నారంటే ఇది సక్రమంగా జరగట్లేదనేది చెప్తున్నారు. సక్రమంగా జరిపించవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది, ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా ఉంటుంది. అందువల్ల నిన్న ప్రకటించినటువంటి డ్రాఫ్ట్ మీద మాకు చాలా అనుమానాలుండి ఆ అనుమానాలు తీర్చుకోవడం కోసం కమిషనర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని రావడం జరిగింది. దానికి సాధ్యమైనంత వరకు అనుమానాలు తీర్చే ప్రయత్నం ఆయన చేశారు. తర్వాత రాతపూర్వకం కూడా ఇస్తే దాన్ని స్పీకింగ్ ఆర్డర్స్ పాస్ చేస్తా ఉన్నారు. దాని గురించి మేము కమిషనర్ గారిని ఒక టీమ్ గా వచ్చి కలవటం, వాటితో డిస్కస్ చేయడం జరిగింది. ఒకటైతే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఏ విధమైనటువంటి లొసుగులు కానీ లేదా రూల్స్ కు వ్యతిరేకంగా కానీ జరగడానికి వీల్లేదు. జరిగితే మేము సహించాం. దాని మీద మేము ఎప్పటికప్పుడు క్లీన్ గా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. మేము కమిటీ అంతా కూడా కూర్చుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టౌన్ కు సంబంధించినటువంటి ఈ టౌన్ లో ఈ కార్పొరేషన్ కు సంబంధించి 3 శాసనసభ్యులుగా పోటీ చేసే అవకాశం ఉంది. నేను, కిరణ్ గారు, అదేవిధంగా మరి నూరి ఫాతిమా గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, కౌన్సిలర్స్ అందరం కలిసి దీని మీద కసరత్తు చేస్తున్నాం. ఏ విధంగానూ వక్ర మార్గంలో చేసుకునే ప్రయత్నాలు తిప్పికొట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేందుకు మీ ముందుకు వచ్చాం. అనుమానాలన్నీ కూడా తీసుకునేందుకు ప్రయత్నం చేశాం. చాలా వరకు తీరాయి. మళ్ళా అవసరమైతే మళ్ళా మేము రాతపూర్వకంగా వాటిని సరిదిద్దాం. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈ రోజు గుంటూరు మున్సిపాలిటీలో టౌన్ కి సంబంధించిన మరి డివిజన్స్ 57 డివిజన్స్ ఈ రోజు 76 డివిజన్స్ గా 17వ తారీఖున మరి రిలీజ్ చేయడం జరిగింది. కమిషనర్ గారి దగ్గరికి ఈ రోజు వచ్చి మేము ఈ రోజు పొద్దున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే డైమండ్ అన్న, కిరణ్ అన్న, మేము అందరం కూర్చొని ఎక్స్ కార్పొరేటర్స్ కానీ నాయకులు, ముఖ్య నాయకులు అందరం కూర్చొని దీంట్లో లోపాలు ఏంటి, దీంట్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి మేజర్ గా ఒకసారి అందరం విశ్లేషణ చేసుకొని ఈ రోజు కమిషనర్ గారి దగ్గరికి ఇంత తొందర రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు స్పష్టంగా క్లారిటీగా వీళ్ళు ఇచ్చిన డివిజన్స్ గురించి క్లారిటీ లేకపోవటం, ప్లస్ ఏంటంటే మాకు కావాల్సింది డేటా. దీంట్లో ఏంటంటే ఎంత పాపులేషన్ వైజ్ గా మీరు ఒక డివిజన్ ని డివైడ్ చేశారు అని చెప్పి ఒక క్లారిటీ ఒకసారి కమిషనర్ గారిని అడగడానికి చేయడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. సో దీని గురించి కమిషనర్ గారితో మాట్లాడితే ఖచ్చితంగా ఇస్తాను. ఎంత పాపులేషన్ ఉంది, పాపులేషన్ ప్రకారంగా
మేము డివైడ్ చేసామని చెప్పారు. డివిజన్స్ మొత్తం కూడా ఒక లైక్ సామాన్ లైక్ ఈక్వల్ గా మొత్తం డివైడ్ చేసాము. ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఒక 10% అటు ఇటుగా ఉంటుంది తప్ప మిగతాదంతా కూడా ఇచ్చేసామని చెప్పారు. అలాగే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, ఎందుకంటే పచ్చిపాడు నియోజకవర్గం కానీ లేకపోతే గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ డివిజన్స్ మరి చేశామని చెప్పడం జరిగింది. ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే 24th లోపల ఇవ్వమని చెప్పి మరి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మేము అందరం కలిసి 23rd మళ్ళీ మా అబ్జెక్షన్స్ కానీ మా ఎక్స్ కార్పొరేటర్స్ కానీ నాయకులు అందరం కలిసి ఒకసారి కూర్చొని మా అబ్జెక్షన్స్ అన్ని తీసుకొని వచ్చి వీళ్ళు ముందు పెడతాము. ఎందుకనంటే డివిజన్ చేసింది బానే ఉంది, కానీ వాళ్ళకు అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారు వాళ్ళు కూర్చొని చేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా సమాంతరంగా చేయలేదని చెప్పి భావిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. దానికోసం కమిషనర్ గారు కూడా స్పందించి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇవ్వమని చెప్పి కూడా చెప్పారు. దాని తర్వాత ఒక 15 రోజులు మేము ఆన్సర్ ఇవ్వడానికి టైం తీసుకుంటామన్నారు. ఆ 15 రోజుల్లో మీరు ఇచ్చిన క్వశ్చన్స్ కానీ మీ అబ్జెక్షన్స్ కానీ దానికి ఆన్సర్ ఇస్తామని చెప్పి సానుకూలంగా చెప్పారు. థ్యాంక్ యూ.